సుప్రీంకోర్టు ఏమైనా మార్గదర్శకాలు ఇస్తుందా? వీ హ్యావ్ టు వాచ్. సార్, గవర్నర్లపై సుప్రీంకోర్టు తీర్పు రిజర్వ్. సో దిస్ ఈజ్ ది బిగ్గెస్ట్ న్యూస్. యాక్చువల్గా గవర్నర్లు రాష్ట్ర శాసనసభలు ఆమోదించిన బిల్లులను ఎన్ని రోజులు వాటికి ఆమోదం తెలపకుండా కిందేసుకొని అలా కూర్చుంటున్నారు. ఇది రాజ్యాంగ విరుద్ధం అని కేరళ, ఒక విధంగా తమిళనాడు మరింత నేరుగా సుప్రీంకోర్టుకి వెళ్ళడం. సుప్రీంకోర్టు ఏమో 3 నెలల లోపల మీరు ఆమోదించేది లేకపోతే వెనక్కి ఇచ్చేది మీరు తేల్చాలి అని చెప్పడం. రాష్ట్రపతి కూడా దీనికి అనుగుణంగా ఉండాలని చెప్పటం. అదైన తర్వాత రాష్ట్రపతి రాజ్యాంగం 200, 201 అధికరణాల కింద అసలు ఇలా రాష్ట్రపతిని ఆదేశించే అధికారం మీకు ఉందో లేదో తేల్చండి అని ఆయన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సుప్రీంకోర్టుకు ఒక ప్రస్తావన రెఫరెన్స్ పంపించారు. సో దాన్ని ఇప్పుడు వాళ్ళు ఇన్ని రోజుల నుంచి విచారణ జరిపారు. ఈ క్రమంలో చాలా కీలకమైన ప్రశ్నలు కూడా వచ్చాయి. అందులో ముఖ్యమైనది గవర్నర్లు రాజ్యాంగబద్ధమైన అధికారులు, అధినేతలు అయినప్పుడు వాళ్ళను సుప్రీంకోర్టు ఆదేశించవచ్చునా లేదా, రాష్ట్రపతికి కూడా చెప్పవచ్చునా లేదా అంటే రాష్ట్రపతితో సహా ఎవరికైనా చెప్పవచ్చు. రెండోది గవర్నర్లు ఏం చేయాలో మేము చెప్పడం లేదు కదా, రాజ్యాంగ స్ఫూర్తి ప్రకారం అంటే ఏమీ లేకుండా వదిలేయమంటారా అని ప్రధాన న్యాయమూర్తి గవాయ్ అడిగారు. ఆయన ధర్మాసనం అంటే ఎంతకాలమైనా వాళ్ళు తీసుకోవచ్చా, టైం లైన్ ఏమి ఉండదా, ఉండకపోతే పరిపాలన ఎలా నడుస్తుంది, రాజ్యాంగపరంగా ఏం చేయాలో మేము చెప్పొద్దా, అడగడం ఎలా తప్పవుతుంది అని వాళ్ళు మళ్ళీ ప్రశ్నించారు. దాని మీద కేంద్ర ప్రభుత్వం తరఫున మాట్లాడినటువంటి అటార్నీ జనరల్ అలాగే సోలిసిటర్ జనరల్ వాళ్ళు అదేం పెద్ద సమస్యగా లేదండి, 1970 నుంచి ఇప్పటి వరకు మొత్తం 17,000 బిల్లులు వస్తే ఇందులో ఒక 20% లేకపోతే చాలా తక్కువ శాతమే ఆమోదం పొందలేదు. చాలా ఇంట్రెస్టింగ్. 1970 ఎందుకు తీసుకుంటున్నారు? ఇప్పుడు ప్రశ్న మొత్తం అప్పటి నుంచి 17,000లో లెక్కేస్తే ఆ శాతం చాలా తక్కువగానే ఉండొచ్చు. కానీ గత 10 సంవత్సరాల్లో ఇది ఎక్కువగా జరుగుతుంది అనేది కదా ఈ రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ఆందోళన. కాబట్టి ఖచ్చితంగా ఇందులో ఎక్కువ భాగం ఆగిపోయింది ఈ ప్రభుత్వం హయాంలో. వీళ్ళు నియమించిన ఇదిగో గవర్నర్. ఇప్పుడు ఈయన ఎందుకు చేస్తున్నారు? ఈయన గతంలో గవర్నర్, ఈయన మహారాష్ట్ర గవర్నర్, ఇంకో రాష్ట్రానికి గవర్నర్, తెలంగాణకు కూడా కొన్ని రోజులు చేశారు సిపి. కాబట్టి తప్పకుండా సుప్రీంకోర్టు చెప్పింది ఇలా ఇండెఫినెట్గా లేదు. ఇంకొక మాట కూడా చెప్పింది, మేము తమిళనాడు గవర్నర్కి సంబంధించి మేము మా ధర్మాసనం ఒక తీర్పు ఇచ్చింది. ఇప్పుడు రాష్ట్రపతి రెఫరెన్స్ వచ్చింది కాబట్టి మేము తమిళనాడు గవర్నర్ తీర్పు మీద మేమేం చెప్పబోవడం లేదు, మేము మార్గదర్శకంగా సూచనగా ఎలా ఉంటుందో అంతవరకే చెప్తామన్నారు. ఇప్పుడు అది కూడా చెప్పలేదు, వాళ్ళు తీర్పు రిజర్వ్ చేశారు. అంటే దీని అర్థం కేంద్రం చెప్పినట్టుగా ఏదో తక్షణమే ఆదేశాలు ఇవ్వడానికి అత్యున్నత న్యాయస్థానం సిద్ధం కాలేదు. రిజర్వ్ చేశారు కాబట్టి రిజర్వ్ చేశాక ఎప్పుడు అన్నది వాళ్ళ ఇష్టం. అంటే ఆ ప్రకటించే రోజే చెప్తారు ఈరోజు తీర్పు వస్తుందని. అందువల్ల కేంద్రం ఆశించింది జరగలేదు, కేంద్రానికి ఆశాభంగమే జరిగింది ఈ విషయంలో సుప్రీంకోర్టులో అని మనకు అర్థమవుతుంది. ఇంకోటేమో సమాఖ్య విధానాల రీత్యా గవర్నర్లకు సరైన మార్గదర్శకాలే సుప్రీంకోర్టు ఇస్తుంది అని కూడా మనం భావించవచ్చు. ఇంకో చెప్పండి, ఈ కాంటెక్స్ట్లోనే వాళ్ళు అన్నారు ఇందాక మనం అనుకున్న రాజ్యాంగాన్ని ఎవరు పాటించకపోతే ఏమవుతుందో నేపాల్ వెళ్ళి చూడండి అన్నాడు ఆయన ప్రధాన న్యాయమూర్తి. అక్కడ చూడండి, నేపాల్లో మనం మొన్న చర్చించాం కదా, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఆమె సుశీల్ కర్కి అని. బంగ్లాదేశ్, శ్రీలంకలో జరిగింది కూడా ఇదే, దాన్ని పాల్చొచ్చా? వాటి నేపథ్యాలు వేరు కానీ అంతే కదా. ఇప్పుడు ఏకపక్ష అధికారాలు పెట్టుకొని ఇంకెవరు ఏమి చేయకూడదు ఈ పద్ధతిలో వస్తే చివరికి ఇదే అవుతుంది కదా. ఇప్పుడు నేపాల్లో కూడా ఆర్థిక అసమానతలు నెపో కిడ్స్ అన్నారు. అంటే ఆశ్రితులు, వాళ్ళకి ఇష్టమైన వాళ్ళేమో చాలా బ్రహ్మాండంగా చెలరేగిపోతుంటే మిగతా వాళ్ళకి ఏమి హక్కులు లేవు, ఏం మాట్లాడకూడదు అంటే కుదరదు. నేపాల్ లాంటి చోట ఇంత ఒక్కసారిగా ప్రజ్వలన వస్తుందని ఎవరు అనుకోలేదు. శ్రీలంకలో కూడా అంతే. బంగ్లాదేశ్లో కొంచెం మతపరమైన అంశాలు కూడా కొన్ని ఉన్నాయి. కానీ ఏదైనా ఏకపక్షంగా నిరంకుశంగా చేయాలనుకోవడం వల్ల అనూహ్యమైన పద్ధతిలో అవి ప్రజ్వరిల్లేసరికి మొత్తం కూలిపోతుంది. ఇప్పుడు నేపాల్ ఏంటి, కమ్యూనిస్ట్ పార్టీ యుఎన్ఎంఎల్, కాంగ్రెస్ పార్టీ, ఇవి పెద్ద పార్టీలు, వాళ్ళు కలిసి ప్రభుత్వం పెట్టారు. కానీ ఇప్పుడు ఇంకేదో ఎవరికి జవాబుదారీ లేని ఒక మాజీ న్యాయమూర్తినో లేకపోతే ఒక మాజీ వ్యక్తినో తెచ్చి పెడతారు. అంటే ఏమవుతుంది, ప్రజల తీర్పు, రాజ్యాంగం ఇవి ఎక్కడికి పోతాయి? ఇప్పుడు అందరూ ఏం కోరుకుంటున్నారు, నేపాల్ సైన్యం చేతుల్లో పోకూడదు, అంతే కదా. మీరు
మీకు గ్యాప్ ఎక్కువగా ఉంటే, ఉద్రిక్తత అస్పష్టత ఉంటే సైన్యం టేక్ఓవర్ చేస్తుంది. ఇప్పటికే సైన్యాధిపతులు వచ్చి రేడియోలో టీవీలో వాళ్ళు మాట్లాడుతున్నారు, ప్రజలకు వాళ్ళు గ్రిప్పులోకి తీసుకుంటున్నారు. పాకిస్తాను బంగ్లాదేశ్తో పాటు ఇంక ఇది కూడా సైన్యం గ్రిప్పులోకి పోతే అది ఏమాత్రం ఈ ఇండియా చుట్టుపక్కల ఏమాత్రం మంచిది కాదు. అందుకనే భారతదేశం కోరుకుంటుంది, అందరూ కోరేది ప్రజాస్వామ్యం అయితే ఉండాలి. ఒక తాత్కాలిక ఏర్పాటు ఏదో చేసి, అలాగే నిరంకుశంగా ఏకపక్షంగా వెళ్ళేవాళ్ళు. మీరు ఇంట్రెస్టింగ్, మనం యూట్యూబ్తో మొదలుపెట్టాం. నేపాల్లో కూడా యూట్యూబ్ను నిషేధించడము, దాంతో